చూసారు కదా వెనక చాలా తెలంగాణ హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో బ్యూటిఫుల్ మార్నింగ్, టైం అయితే 7:30 అవుతుంది. సో ఎక్కడికి ఏంటిది ఎలా అని ముందు వెళ్తే మాట్లాడుకుందాం. బట్ చాలా రోజుల తర్వాత ఇంత ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ పొద్దున్న 6:30కి లేచి 15 degrees టెంపరేచర్లో చన్నీళ్ళు చేసినాను. మంచిగా చన్నీళ్ళ స్నానం చేసి మరి శివుడి గుడికి అయితే వెళ్తున్నాం. ఇది అసలు లాంగ్ టైం డ్యూ. ఇది ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అయిపోయింది. నా ఊరు కూడా కరీంనగరే. 1,00,000 సార్లు ఈ హైవే పక్క నుంచే వెళ్ళినా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కుదరలేదు. అదేంటో నాకు అర్థం కాలే. సడన్గా ఎందుకో ర్యాండమ్గా. సో అయితే ఇన్నిసార్లు దీని పక్క నుంచి వెళ్ళినా కానీ ఒక్కసారి కూడా ఎందుకు పిలవలేదు, ఎందుకు వెళ్ళలేదా అని నాకు కూడా డౌట్ వచ్చింది. మరి మేబీ అట్లా ఏమైనా ఆలోచించినానేమో. సడన్గా ఇక్కడికి వెళ్ళాలి అని థాట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ వచ్చింది. సో అందుకని అక్కడికైతే వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటి లేదు కొంచెం ముందు చెప్తా. మన అంజుబాయ్ కలుస్తాడు. యాక్చువల్లీ సోలో వెళ్దాం అనుకున్నా, ఎవ్వరికి ఏం ఇన్ఫామ్ చేయలే. సోలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళిపోయి రావచ్చు అనుకున్నా. కానీ జస్ట్ మా గ్రూప్ వరకు పెట్టిన, ఎవరైనా వస్తే రండి అన్నట్టు. సో అంజుబాయ్ వస్తా అన్నాడు. యాక్చువల్లీ ఇది చాలా ఫేమస్ శివుడి టెంపుల్. ఇది మన తెలంగాణలో ఆల్మోస్ట్ శ్రీశైలం రేంజ్లో ఉన్న టెంపుల్ అంటే ఇది కూడా. మనోడైతే ఎల్బీ నగర్లో ఉన్నాడు. ఇప్పుడు మనం కరీంనగర్ హైవే అయితే ఎక్కాలా అంటే జేబీఎస్ నుంచి అల్వాల్ అట్లా తిరుమలగిరి అట్లా వెళ్తాం. టైం 7:30 అయితే అయిపోయినట్టుంది. ఎర్లీ స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ ఇక ఎందుకు లే, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళని లేపాలి, వాళ్ళకి వచ్చేదే సండే హాలిడే, ఆ కోసం ఎందుకు నిద్ర చెడగొట్టాలి అని నేనే 7 దాకా వెయిట్ చేసిన. ఎల్బీ నగర్ అయితే వచ్చినాక మనోడు అంజుబాయ్ కలిసిండు. ఇక్కడ నుంచి ఇద్దరం వెళ్తున్నాం. అపాచ్ చేసుకొచ్చిండు. 8 ఏమేమో ఇంట్లో పూజ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ నుంచి సీదా జేబీఎస్, అల్వాల్, తిరుమలగిరి, హకీంపేట్, షామీర్పేట్, ఒక్కసారి హైవే ఎక్కితే ఒక కాలేజ్ నుంచి ఇంకా సీదా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ మన ఇంటి నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. సో అప్పటి నుంచి ఎక్కడికి అని చెప్తాను. ఎక్కడికి అంటే కొమ్మూరువెల్లి, మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్ అది. నాకు లాస్ట్ టైం కరీంనగర్ పోయినా కదా సోలో, బుద్ధి వచ్చింది. ఇక్కడ ఒకడు పొద్దున్నే కూర్చున్నాడు అనమాట. పిల్లర్ నెంబర్ నాకు గుర్తున్నంత వరకు 8 గుర్తులేదు, మీకు చూపిస్తా. పొద్దున్నే 1000 రూపాయలు ఫైన్ పడ్డది. స్పీడ్ లిమిట్ 60కి, నేను 90లో ఎంత ఉన్నా. ఇక నేను మళ్ళీ 58 పోతున్నా. అంజీని ఎట్లా పోమన్నా, నేను మాత్రం 58 దాటాను. ఇవాళ డ్యూటీ ఎక్కిండో లేదో మరి. ఈ స్ట్రైట్లోనే ఉంటాడు బ్రో. అవును, మంచిగా కుర్చీలో కూర్చొని మరి ఇక్కడ తీసిండు ఆ రోజు బ్రో. ఇదే బ్రో, ఇదే బ్రో జాగా. అదో టేబుల్ దాకా ఉంది బెంచ్. కరెక్టే. పిల్లర్ నెంబర్ ఎంత, 107 ఎంత. అదే. సో గైస్ చూశారు కదా ఇందాక ఆడ బెంచ్ ఉంది, 1073 పిల్లర్ నెంబర్. ఆడ కూర్చొని ఫోటోలు తీసిండు. పెద్ద గన్ను పెట్టుకుంటాడు. రప్ప ఈ స్ట్రైట్ రోడ్లో అందరికి పడతాయి అన్నమాట. అందరు ఒకటేసారి ఇక్కడ స్పీడ్ వస్తారు. మనం ఇప్పుడే జేబీఎస్ అయితే దాటుతున్నాం. జూబ్లీ బస్ స్టాండ్ ఇది. ఓ మై గాడ్, సండే మార్నింగ్ 7:45కి
ఇంత ఉంది ట్రాఫిక్. చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్ బోల్దార్ అని చెప్పా కదా, చాలా ఫేమస్ ఇది. ఫుల్ రష్ ఉంది. యాక్చువల్లీ అందరూ ఇక్కడికి వస్తారేమో మరి సండే. సో గైస్ మనం వచ్చేసాం మన హైవేకి. ఇప్పుడు మజా వస్తుంది. జారుతుంది టైర్లు, అంత ఘోరంగా ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అని కనిపిస్తుంది 2 కిలోమీటర్స్ బోర్డు. అదే మా కాలేజ్. ఇది చూడు, ఎవరన్నా వీడియో తీసుకుంటుండు. లెఫ్ట్ సైడ్ వెళ్ళు, నీకు షామీర్పేట కనిపిస్తుంది మంచిగా. ఇగో లెఫ్ట్ సైడ్ చూడు, అక్కడ దాకా వెళ్ళొచ్చు అందరూ. ఆడ బండ్లు ఆగిన చూడు, అక్కడికి వచ్చి ఫోటోలు దిగి పోయేటోళ్ళు. అగో ఆల్రెడీ బైక్స్ ఉన్నాయి 2. ఇగో ఈడ కూడా బైకర్ గ్యాంగ్ ఉంది. యాక్చువల్ సండే కూడా చాలామంది వస్తారు బ్రో ఇక్కడ. వీళ్ళు బ్రో రివోల్ట్ ఏంది, ఎలక్ట్రిక్ గ్యాంగ్ రైడ్ అంది. ఇవి రైడ్లు కూడా చేస్తుండ్రా ఈ కమ్యూనిటీ, నాకు తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి నీ ఇష్టం. చూడు ఫోన్ మాట్లాడుకుంటా జరుగురా రైట్. ఇక రోడ్లు ఉంటాయి, నువ్వు స్పీడ్ ఫైన్ కట్టుకుంటా అంటే నీ ఇష్టం. మేము ఎప్పుడు వెళ్ళినా మా డాడీకి కార్కి ఇటో పోయి 2000 ఫైన్ పడుతూ ఉంటుంది. 2000 ఫ్యూయల్ కొట్టించుకొని పోతే 2000 ఫైన్ పడతాయి మాకు. మమ్మీకి మండుతూ ఉంటుంది ఏంది ఇది అని. నేను బ్రేక్ ప్యాడ్స్ మార్చిన, బ్రేకులు సూపర్ పడుతున్నాయి నాయి. గ్యాంగ్ ఉంది గ్యాంగ్. ఇదేనా ఎంత పెద్ద గ్యాంగ్ వచ్చింది. నాకు తెలిసి వీళ్ళు ఎప్పుడొచ్చి కూర్చున్నట్టున్నారు. సో గైస్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. సో గొంబరల్లి స్టోరీ ఏంటిదంటే, ఒక కపుల్కి ఒక సన్ను పుడతాడు బ్రో. శివుడి ఆజ్ఞతో ఒక కొడుకు పుడతాడు వాళ్ళకి. ఆయన సాక్షాత్తు శివుడే అని వాళ్ళ డాడీకి కలలో వస్తాడు. అయితే ఆయన ఇక్కడికి వచ్చి ఆయన బేసిక్గా కాపు ఆయన పేరేంది మల్లన్న. ఆయన యాదవ్ కమ్యూనిటీ గర్ల్ని పెళ్లి చేసుకుంటాడు. ఏదో ఉంటుంది పేరు. అక్కడ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరు యాదవ్, ఒకరు లింగా కమ్యూనిటీ ఇద్దరు.
సో అందుకనే ఇక్కడ చాలా యాదవ్ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ ఫుల్ వస్తారంట. ఇక్కడ వాళ్ళే చేసేది అక్కడ పూజారులు. కొమ్మరవెల్లి 15 కిలోమీటర్స్ ఇక బోర్డు వచ్చింది. సో అది ఆయననే సాక్షాత్తు వచ్చిండు అని, ఇక్కడే సెటిల్ అయిపోయాడు అని నమ్ముతారు. సో బేసిక్గా ఇక్కడ శివుళ్ళు అన్ని లింగం ఆకారాలు ఉంటాయి కదా మొత్తం ఇండియాలో. ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక మనిషిలాగా ఉంటాడు, మీసాలతో ఉంటుంది టెంపుల్. మల్లన్న స్వామి అంటారు ఆయనని. ఇక మీసాలు ఉంటాయంట, ఇట్లా కనిపిస్తాయి మనకి మీసాలు. సో అది అనమాట ఇక్కడ ఫేమస్. ఇది మహారాష్ట్రలో నుంచి చాలామంది వస్తారు ఇక్కడికి. సో ఆల్మోస్ట్ అది 500 year ఓల్డ్ టెంపుల్ ఇది. ఇప్పుడిప్పుడు కొంచెం భారీగా రెనోవేషన్ వస్తుంది. ఒకప్పుడు అంత చిన్నగా ఉంటుండే. ఒక పైన కొండ మీద చిన్న గుహలో ఉంటుందంట ఈ టెంపుల్. జై హనుమాన్. ఓ రైట్. సో గైస్ ఇదే అనమాట. ఇక లోపలికి వెళ్ళాలి. కొమ్మరవెల్లి ఊరు లోపల ఉంటుంది. ఇక్కడ బట్టి రష్ తెలిసిపోద్దిలే. ఇక్కడ ఎక్కువ మంది ఉంటే రష్ ఉన్నట్టు. నార్మల్గానే ఉంది యాక్చువల్లీ, పర్వాలేదు అనుకుంటా. సో మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి షేర్ ఆటోలు ఉంటాయి, లోపలికి వెళ్ళొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ 30 years పట్టింది ఇది లోపల రావడానికి. లోపల కూడా ఎప్పుడు రాలేదు బ్రో. నాకు అదేందో దేవుడు ఇంతవరకు పిలవలేదు నన్ను. ఆర్మీ అని చెప్తాను నేను ఎవరైనా అడిగితే. ఆఫ్ జెండా ఇవన్నీ వేసుకొచ్చిన. ఎవరైనా అడిగితే చూద్దాం ఏమైనా ఉంటుందేమో ట్రీట్మెంట్, విఐపి ట్రీట్మెంట్. ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. కొమ్మరవెల్లి. యాక్చువల్లీ శివుడి చెమట నుంచి పుట్టిండంట మల్లన్న ఇక్కడ. చూడండి ఎట్లా వస్తుంది. మహారాష్ట్ర చెప్పాక అన్ని MH బండ్లు. మహారాష్ట్ర వాళ్ళకి ఇక్కడ చాలా ఫేమస్. లోపల కరాటే ఆడుతుంది చూడండి. ఊర్లో కరాటే నేర్పిస్తున్నారు. ఇదే గుడి కొండ. సూపర్ ఉంది బ్రో. అయ్యమ్మ పక్కన సూపర్ ఎండిపోయింది, కానీ వర్షాకాలంలో మజా వస్తుంది. ఇవాళ 1,50,000 సామాన్ వేసుకొచ్చా. వీడు బైక్ పార్కింగ్ అంటాడే ఏంది చక్కగా బా. కొండ అటు సైడ్ ఉంది బ్రో, మరి ఎంట్రీ అటాలో అన్నట్టే అనుకుంటా. దాదా వచ్చినా వెనక. ఇక్కడ వరకే ఉంది బ్రో. అగో అది బ్రో ఎంట్రన్స్. ఇటు ఒకసారి ఏడో జాగుందో అర్థమవుతలేదు బ్రో. ఫస్ట్ అయితే చెట్టు కింద చూసుకుందాం. ఇక్కడ జాగుంది కానీ బండ్లు ఉంటాయా బీక్తాయా అది నా డౌట్. ఎవరు రాయిల్ అన్నట్టే చూస్తున్నారు ఇప్పుడు. ఇగో ఇప్పుడు ఏం చేయాలంటే జాగ వెతుక్కుందాం. బా హెల్మెట్లో లాగచ్చా మర్చిపోయినా. సో ఇప్పుడే దర్శనం అయితే అయిందనమాట. 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, జల్దీ అయిపోయింది. ఇక్కడ ఉంది గుడి. ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా వైబ్ వచ్చేస్తుంది.
ఇదే అనమాట ఎంట్రన్స్. దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా వెనక చాలా క్రౌడ్ ఉంది ఇవాళ. 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ 10 minutesలో అయిపోయింది. ఫ్రీ దర్శనం అయితే ఆల్మోస్ట్ 2 hours పట్టేలాగా ఉంది. ఎట్లా దాంచి సూపరా? జస్ట్ 5 minutesలో మాకు లక్కీగా ఇవాళ అయిపోయింది. సండే కాబట్టి చాలా రష్ ఉంది, బట్ స్టిల్ అయిపోయింది. ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇదంతా చుట్టూ షాప్స్ సేమ్ మన శ్రీశైలం వైబ్స్ అయితే వస్తాయి. ఎట్లా అంటే బండి అక్కడెక్కడ ముందు పార్క్ చేసి వెనకకి లగేజ్ కౌంటర్లో షూస్ బ్యాగ్ ఇచ్చేసి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం అసలు ఎలా ఉందో. దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. ఇందాక ఇక్కడ పార్క్ చేసి లోపలికి స్ట్రైట్ వెళ్దాం. సో ఆ కొండ పైన ఉంటుంది అనమాట గుడి లోపల, కేవ్ లోపల ఉంటుంది విగ్రహం. సో దర్శనం అయితే సూపర్గా అయింది. ఏంటిదంటే ఫ్రీ లైన్ ఆల్మోస్ట్ 2 hours పడుతుంది మనకి. 100 రూపీస్ 150, 500 3 టికెట్స్ ఉన్నాయి. 150 అయితే కరెక్ట్ 10 minutes లోపల గర్భగుడిలాగా వెళ్ళిపోయినాం. మంచిగా అయిపోయింది. కెమెరాస్ లోపల ఆబ్వియస్లీ నాట్ అలౌడ్. ఎట్లుంటుందంటే మన నరసింహస్వామి టెంపుల్ లాగా గుహ లోపల ఉంటుంది విగ్రహం. బాగుంటుంది, అంటే మంచి వైబ్ వస్తుంది. శివుడు ఇంత పెద్దగా మీసాలతో బాగుంటుంది. మల్లన్న స్వామి టెంపుల్. యాక్చువల్లీ ఈ గుడి ఫేమస్ ఎప్పుడు అంటే సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఫుల్ మంది వస్తారంట. ఇక శివరాత్రికి అయితే చెప్పక్కర్లేదు, ఇక లక్షల మంది వస్తారు అన్నమాట. మన ఇవాళ ఇన్నేళ్ళకైతే దర్శనం చేసుకున్నాం. కొమ్మరవెల్లి మల్లన్న స్వామికి జై. ఇప్పుడు మనం అపాచీలోకైతే వచ్చాం. దిస్ బైక్ ఇస్ ఆల్సో సూపర్ ఉంటుంది ఫీల్. వావ్ బ్రో, ఏంటి బ్రో BMW నడుపుతున్న ఫీల్ వస్తుంది నాకు. BMW ఉంటే ఇంకెట్లుంటుందో. ఈ 300cc ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తుంది. నడపాలి. బాబా ఇది ట్రాక్లో నడిపితే ఎలా ఉంటుందో అసలు. ఇది బాబా బ్రో, ఇది ఏం ఫీల్ ఇస్తుంది తెలుసా ఈ బండి హైవేలో. నేను ఇలాంటి బైక్స్ పైన రాంగ్ రైడ్స్ చేయలేను నేను ఎప్పుడు. ఎక్కువసేపు నడపలేములే, పక్కా నొప్పి వస్తాయి చేతులు. కానీ లెజెండరీ కార్ ఇది, GT Volkswagen. జై హనుమాన్. ఎట్లుంది తెలుసా బ్రో సీటు? 2 చెట్ల మధ్యలో నన్ను ఇరికిచ్చినట్టు ఉంది. 2 కొమ్మల మధ్యలో కూర్చుంటే అట్లా ఉంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. టైం 11:40 అవుతుంది. ఇంకో 1 hourలో మనం ఇంటికి వెళ్తాం. ఈ లెఫ్ట్ పోతే కొండపోచమ్మ సాగర్ బ్రో. ఈ లెఫ్ట్ ఇందాక పోయింది.
అయింది బ్రో. షెట్ యాక్సిడెంట్. కొట్టుకుంటుండ్రు. ఓహో ఫుల్ కొట్టుకుంటుండ్రు. ఫైటింగ్. ఓహో ఫైటింగ్ అవుతుంది లేడీస్. యాక్సిడెంట్ అంతే, కారే బ్రో. యాక్సిడెంట్ ఈస్ ఫైటింగ్. ఇంకో వెహికల్ ఏడుందో కనిపిస్తలేదు మరి. కారు ఒక్కటే కనిపిస్తుంది. ఎవరిని గుద్దుకున్నాడు ఏం కనిపించట్లే. వావ్ మస్తు వచ్చాను. ఇక్కడ ముందు లెఫ్ట్ వస్తుంది. ఒక లొకేషన్ అది ఇక్కడే. సో గైస్ మనం బిట్స్ పిలాని క్యాంపస్ రోడ్ అయితే వచ్చినాం. ఇది బాగుంటుందని వచ్చినాం. వెళ్ళేటప్పుడు రొటీన్ హైవే బోర్ కొడుతుంది సిటీ ట్రాఫిక్లో. ఇది కొంచెం మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చెట్లు. యాక్చువల్లీ రోడ్ ఇలా ఉండేది కాదు. రోడ్ వేసారు 5 years బ్యాక్. గలీజ్గా ఉంటుండేది. బాబా చాలా బాగుంది. అంటే స్ట్రైట్ వెళ్ళి ఒక చోట రైట్ వెళ్ళాలి. చెరువు రైట్ సైడ్ సూపర్ ఉంటుంది. ఇక్కడ కూడా సమ్మని వస్తాడు కూడా ఒకడు. అనుకున్నా వస్తావని నాకు తెలుసురా నువ్వు. ఇది మా కరీంనగర్ వరంగల్ హైవే ఇలాగే ఉంటుంది. ఇంత నీట్గా ఉంటుంది రోడ్. ఇది బాగుంటుంది. చాలామంది వస్తారు బైకర్స్ పొద్దున్న. మొత్తానికి మనం తార్నాక్ అయితే వచ్చినాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ రూట్ ఎంచుకున్నాం. యాక్చువల్లీ సీనిక్ రూట్ బాగుంటుంది. చూశారు కదా బిట్స్ పిలాని రోడ్. ఇక్కడ నుంచి మళ్ళీ రొటీన్ మన ఉప్పాల్ హైవే. కరెక్ట్ ట్రాఫిక్ టైంకి ఎంటర్ అయినాం లోపలికి. సిటీ పిక్స్ 1 o'clock. ఇది అసలు సండే మధ్యాహ్నం లాగా అయితే అసలు అనిపించట్లే. వీకెండ్ ట్రాఫిక్ ఇది. వస్తున్నాయి ఇలాగని చేస్తారు మరి. న్యూట్రల్ వేసిన ఒకసారి న్యూట్రల్ అవుతాయి. అబ్బా ఇది సోఫా బ్రో. ఇది ఆహాహా ఎంత బాగుంది. బ్రో ఏంటి బ్రో బాడీ వెరైటీగా అనిపిస్తుందా కానీ నడపంగానే బాడీ అంతా ఇంత తేడాగా ఉంది. మనమైతే ఎల్బీ నగర్ దాటేసాం. ఇక మన పొద్దున్న అన్న కదా సాగర్ ఫ్లైఓవర్ అయితే వచ్చింది. అదే అనమాట ఇవాల్టి షార్ట్ అండ్ స్వీట్ వీడియో. నా 30 ఏళ్ళకి ఇప్పటికీ దర్శనం అయితే చేసుకున్నా. మన కొమరల్లి మల్లన్న టెంపుల్ అయితే. మన అంజిబాయి లెఫ్ట్ పోతాడు, మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. మనోడు అట్లా లెఫ్ట్ వెళ్ళిపోతాడు.